ఆదాని ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైన చర్చలో ఉన్నటువంటి వ్యక్తి. సో ఆదానికి సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అంత చర్చనీయాంశం అయిందంటే, గత కొన్ని రోజుల క్రితం స్కిల్ యూనివర్సిటీని ఎప్పుడైతే ప్రకటించిండో సీఎం రేవంత్ రెడ్డి, సో ఆ స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం, అంటే స్కిల్ యూనివర్సిటీ కట్టడం కోసం 100 కోట్ల నిధులను ఆదాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాడు. సో ఇప్పుడు అదే ఆదాని మీద అమెరికాలో ఒక కేసు పెట్టడం జరిగింది. సో ఇంత మోసకారి అయినటువంటి ఆదాని ఇచ్చిన పైసలు మనకు అవసరమా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కూడా అనడం కూడా జరిగింది. సో దానికి సంబంధించిన వార్తను ఇప్పుడు ఇగో సీఎం రేవంత్ రెడ్డి, స్కిల్ యూనివర్సిటీకి ఆదాని నిధుల నిరాకరణ సీఎం రేవంత్ రెడ్డి. సో కేటీఆర్ ఏమన్నంటే ఆ నిధులు ఆదాని యొక్క నిధులను ఎందుకు తీసుకున్నారని చెప్పి అడిగిన నేపథ్యంలో ఆ నిధులను కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నట్టుగా కూడా మన వార్త చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గౌతమ్ ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను తీసుకునేందుకు నిరాకరిస్తున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆదాని గ్రూప్పై రేగుతున్న దుమారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ఒక సంచలనమైన ప్రకటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇచ్చేసింది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన డబ్బులు వెనక్కి పోయినాయి. ముఖ్యమంత్రిగా నాకు మా మంత్రివర్గానికి లేనిపోని వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదని, అందుకే ఆదాని గ్రూప్కు వారి నిధులు తీసుకోవడం లేదని లేఖ రాశామని తెలిపారు. సో ఆదాని గ్రూప్కు లేఖ కూడా రాసిరట. రాష్ట్రంలోని విద్యార్థులు యువతకు అంతర్జాతీయ స్థాయి స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంతో ముందు చూపుతో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పామని, దానికి సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలి కాబట్టి దాంట్లో భాగంగా 100 కోట్లు ఇచ్చారు. అయితే నిధుల కింద ఏ కంపెనీ అయినా నిధులు అందివ్వవచ్చని వెల్లడించారు. అదేవిధంగా ఆదాని ఇస్తే తీసుకున్నామని, సో సిఎస్ఆర్ కింద ఏ కంపెనీ ఇచ్చినా కూడా తీసుకోవాలి కాబట్టి అట్లే తీసుకున్నాం, అది మా ఇంట్లోకి ఇచ్చింది కాదని రాష్ట్ర యువత కోసం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాదు, యుధిష్ఠిర వేదిక తరపున రమేష్ పోతరాజు అనే నేను గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఆదాని డబ్బులు ఏదైతే వద్దన్నారో, సరే అవినీతి పరుడు, ఆయన అక్రమం అంటే కొన్ని కేసులు ఉన్నాయి, ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దని అన్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీ గతంలోనే టీపీసీసీ చీఫ్ కూడా అడిగినట్టుండి ఒక 50 కోట్లు ఇస్తే తీసుకుంటాం, మీరు కూడా ఇస్తే అని. సో నీకు బొచ్చడి కంపెనీలు ఉన్నాయి, అందరికి తెలిసిన ముచ్చటే. కేటీ రామారావు గారు ఈ స్కిల్ యూనివర్సిటీకి ఒక 100 కోట్లు ఇస్తే చాలా సంతోషం. నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కేటీఆర్ గారు 100 కోట్లు కాకపోయినా కనీసం 50 కోట్లైనా మీరు కూడా ఇస్తే బాగుంటుంది. అంటే ప్రభుత్వం దగ్గర ఖజానాల పైసలు లేవు కాబట్టి కార్పొరేట్ సిఎస్ఆర్ కింద మీరు కూడా ఇవ్వచ్చు, ఏదో కంపెనీ ఉంటుంది కాబట్టి. ఈ సందర్భంగా సో మొత్తానికి ఆదానికి సంబంధించిన 100 కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపించేసింది.